హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్ఎం క్రియేటివ్ టాక్స్. మనం లక్నవరం టూర్ అయిపోయిన తర్వాత నైట్ ఈ ఇంట్లో బస చేయడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. మా ఊళ్ళు ఈ వర్షాన్ని తట్టుకోలేక పలుకుల్లో కేసరి విమల్ వేసి స్టార్ట్ చేయడం జరిగింది. గాడీలు వచ్చేసి ఇక్కడ బంకు దగ్గర ఆపి పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది. పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు వర్షాపాతం తీవ్ర స్థాయిలో ఉన్నది. అక్కడి నుంచి మనము మంచి లొకేషన్ గుండా భోగత జలపాతం వెళ్తా ఉన్నాము. ఒక్కసారి ఈ లొకేషన్ గమనిస్తే మీకు నిజంగా ఎప్పుడైనా వీడియోల్లో అరకు ప్రదేశాలను చూసి ఉంటే సేమ్ అట్లనే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి గమనించండి, అటు ఇటు చెట్లు, పైన వర్షము, మెరుస్తున్న రోడ్లు, అప్పుడు ఎండ వెళ్తుంది, ఎండతో పాటు వర్షం కూడా మనకు రావడం జరుగుతుంది. ఆ వర్షంలో ఈ రకంగా ప్రయాణం చేస్తే ఆ థ్రిల్ అనేది నార్మల్గా లేదు. అది మాటల్లో చెప్పడానికి వీలుండదు. నిజంగా అది ఎక్స్ప్రెస్ చేయడానికి ఏ రకంగా ప్రయత్నించినా చెప్పడానికి వీలుండదు. ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఇంత వర్షంలో అటు ఇటు చెట్లు మధ్యన ప్రయాణం చేస్తూ ఉంటే మీ థ్రిల్ ఎట్లా ఉంటుందో, మీ ఫీల్ అనేది ఎట్లా ఉంటుందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒక అరకు లోయలో మనము ప్రయాణం చేస్తే ఏ రకంగా అనిపిస్తూ ఉంటుందో ఆ రకంగా మా ఫీల్ అనేది ఉన్నది. ఈ ములుగు డిస్టిక్లో ఎంత మంచి వాతావరణము, ఎంత మంచి స్వచ్ఛమైన అడవి ఉన్నది అంటే నిజంగా చెప్తున్నా, ఆ ప్రాంత వాసులకు మంచి ఆరోగ్య అలవాట్లు ఈ ప్రకృతే అందించిందని చెప్పవచ్చు. నిజంగా చెప్తుందంటే అంత మంచి ప్రకృతి ఈ ములుగు డిస్టిక్లో మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ భూగత జలపాతానికి బైక్ల పైన వెళ్ళడం అనేది ఒక కొత్త అనుభూతి అని చెప్పవచ్చు. అది ఏ విధంగా అంటే, మీరు ఈ వాతావరణాన్ని గమనిస్తే, ఈ యొక్క లొకేషన్ గమనిస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. మంచిగా చూడండి, చిన్న చిన్న పల్లెలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీని తర్వాత మనకు ఒక పట్టణం, చిన్న అంటే గ్రామానికి మించిన కొంచెం అభివృద్ధి చెందిన పట్టణం మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకు మేడారం కమాన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మేడారం కమాన్ ఇంకా చాలా మంది చూడని వాళ్ళు ఈ రూట్ ద్వారా మేడారం రూట్ను గమనించవచ్చు. ఒక్కసారి స్లో అవుతూ ఉంటుంది, వీడియో స్లో అవుతుంది. సడన్ గా వీడియో స్లో అయిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ లో కమాన్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, కమాన్ కనిపిస్తూ ఉన్నది. మేడారం సమ్మక్క సారలక్క వారి దేవస్థానము అని కనిపిస్తూ ఉంటుంది. స్లో అయింది వీడియో, చూడండి, గమనించండి. ఎస్ ఇదే కమాన్, మేడారం సమ్మక్క సారక్క జాతర. అటు నుంచి వెళ్తారు. అది మనం దాటేసి భోగత జలపాతానికి వెళ్ళాలి. ఆల్రెడీ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము, దాటేసి ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఇంకా లొకేషన్ ఇంకా వెరీ బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది ఈ లొకేషన్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ లొకేషన్లో కోతులు ఇంకా రకరకాల జంతువులు కూడా మాకు కనిపించాయి. కానీ వెంటనే మొబైల్ తీసి క్యాచ్ చేద్దామంటే వర్షం అనేది తీవ్ర స్థాయిలో ఉన్నది. మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తే ఈ వీడియో తీయడం జరిగింది. వర్షము వీడియో తీయడానికి అస్సలు సపోర్ట్ చేయలేదు. అందుకే అన్నింటినీ క్యాచ్ చేయలేకపోయాను. అయినా కూడా క్యాచ్ చేసినవి ఎంత హ్యాపీగా, ఎంత మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయంటే ఆల్రెడీ మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. ఏం జర్నీ, ఎంత ఫాస్ట్గా, అరే వాహ్, మస్తు అంటే మస్తు అనిపిస్తూ ఉంటుంది లొకేషన్. ఇక ఆల్రెడీ మనకు ఈ ప్రదేశంలో షార్ట్ వీడియో తీయడం జరిగింది. ఇది జంపన్న వాగు అని చెప్పి నేను వీడియో తీయడం జరిగింది. నిజంగా అది ఎక్కడి వాగో ఇది తెలిస్తే, ఈ బ్రిడ్జిని ఏమంటారో తెలిస్తే ఒకసారి కామెంట్ కూడా చేయండి. కానీ ఇక్కడి వాటర్ వచ్చేసి ఆకాశము వాటర్ కలిసిన విధంగా మనకు ఈ లొకేషన్ కనిపించింది. చాలా అంటే చాలా మస్తు అనిపించింది. ఇక్కడ జర్నీ చేసి ఇక్కడ ఆగాము. ఇక్కడ ఆగి ఫోటోలు కూడా దిగాము.
ఫోటోలు దిగాము. ఇక్కడ షార్ట్ వీడియో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఇందులో కూడా రావడం జరుగుతూ ఉంటుంది. చూడండి ఒకసారి. ఆకాశం వాటర్ కలిసిన విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది లొకేషన్. మరీ భారీగా అంటే భారీగా ఉన్నది. అంటే నిజంగా ఇది చూసిన తర్వాత అక్కడి నుంచి అలా జర్నీ చేసుకొచ్చిన ఫీల్ అంతా పోయి ఎంత హ్యాపీ మూడ్ అనిపించింది అంటే అరే వేరే అనిపించింది. మా ఫ్రెండ్ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ మాటలు ఒకసారి వినండి. ఇంకా ఇక్కడ చాలాసేపు మంచి మంచి స్టాండ్స్, వీడియోకి సంబంధించిన మంచి మంచి ఫోజెస్, అన్ని రకాల వీడియోలు చేయడం జరిగింది. ఇక మనము బోగాతా జలపాతం రావడం జరిగింది. స్వాగతం సుస్వాగతం బోగాతా జలపాతం అని ఇక్కడ బోర్డు ఉన్నది. ఒక్కసారి గమనించండి. ఇక్కడ స్లో చేశాను వీడియో. ఇక్కడ నుంచి ఏమన్నా అనిపిస్తుందా? ఇక అది ఇక చూడండి. ఇక నేను చెప్పడం కాదు, ఒక్కసారి ఈ లొకేషన్ ని చూడండి. వేరే అనిపిస్తుంది. వర్షం పడుతూ ఉన్నది. అందరు గొడుగులు పట్టుకొని నడుస్తూ ఉన్నారు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇక్కడికి సీతక్క వస్తుందని చెప్పి ఇంకా చాలా మంది ప్రొటెక్షన్ అంటే ఫోర్స్ కూడా రావడం జరిగింది. అయినా కూడా ఆ వీడియో మన వాళ్ళకి ఖచ్చితంగా అవసరం కాబట్టి మన ఛానల్ చూసే వాళ్ళకి నేను అంటే డేర్ చేసి మన వీడియో తీయడం జరిగింది. అయినా కూడా ఆగకుండా మనం వీడియో కవర్ చేయడం జరిగింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము, అంటే పొద్దున వెళ్ళాము. ఆ గేట్లు అనేది తీయలేదు. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉన్నది. టిఫిన్ చేద్దామా అని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ టిఫిన్ సెంటర్ నుంచి వెళ్ళి వ్యూ చూపిస్తా ఉన్నా. అక్కడ గుట్ట దగ్గర కొంచెం మంచులాగా కనిపిస్తా ఉన్నది చూడండి. అదే బోగాతా జలపాతము. లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాము ఆల్రెడీ. లోపలికి వెళ్ళి నడుస్తూ ఉన్నాము. మొత్తం నా కెమెరా అనేది కొంచెం బ్లర్ వచ్చిన తర్వాత కెమెరా చూడడం జరిగింది. మా ఫ్రెండ్స్ ముందు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే నేను వీడియో కవర్ చేయాలి కాబట్టి కొంచెం డీటెయిల్గా వెనకాల వీడియో తీస్తూ మీకు చూపిస్తూ ఉంటూ నడవడం జరిగింది. ప్రతి ఒక్క ప్రదేశము ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నిజంగా చూడండి. ఒకసారి గమనించండి. ఇది మొత్తం కొండల మధ్య ఈ బోగాతా జలపాతం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక రెస్టారెంట్, పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది రీసెంట్లీ. అది నెక్స్ట్ ఇయర్ వరకు అయితే చాలా డెవలప్గా అవుతూ ఉంటుంది. మనం గేట్ లోపలికి వెళ్తూ ఉన్నాము. గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరలో మనకు బోగాతా జలపాతం అనేది అగుపిస్తూ ఉంటుంది. నడుస్తూ ఉన్నా నేను. గమనించండి. ఇక్కడ అదేంటిది పులులు, సింహాలకు సంబంధించిన చిత్రపటాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి జంతువులు ఇక్కడ ఉంటాయా అని చెప్పి భయం వేయడం కూడా జరిగింది మాకు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ముందు వెళ్ళిపోయారు. నాకు కాల్ రావడం వల్ల నేను కొంచెం వెనకాల ఆగడం జరిగింది. ఎవ్వరు కూడా ఒక్క మనిషి కూడా లేడు. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ పెద్ద పులి సంబంధించిన చిత్రపటం మనకు కనిపించింది. నేను కొంచెం ఫాస్ట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇదంతా తీస్తే మనకు టైము ఇంత పెద్ద వీడియో చూడడానికి ఇబ్బంది పడతారు అని చెప్పి చిన్నగా ఒక 13 minutesలో ఈ వీడియో చేయడం జరిగింది. అయినా కూడా 13 minutesలో అంత కవర్ చేయడం జరిగింది. మా ఫ్రెండ్స్ ఇక్కడికి అలా చేరుకున్నారు. ఇక్కడ బోగాతా జలపాతం వ్యూ అనేది ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నది వైట్లో.
దీని పైనకి ఎక్కి చూస్తే భూగర్భ జలపాతం మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అది తర్వాత ఎక్కుదాం మనము. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇక జింకలు అవి సంబంధించిన చిత్రపటాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. నడుస్తూ ఉన్నాము మనం. ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళేవారు తొందర నడిచారు. ఎందుకంటే చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఆగబుద్ధి కాదు. ఖచ్చితంగా చూడాలి అన్న ఆతృత ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంటుంది. మనం వెళ్తా ఉన్నాం. చూడండి దగ్గర దాకా వచ్చాము. వాటర్ కనిపిస్తా ఉన్నది, జనం కనిపిస్తా ఉన్నారు, రకరకాల జంతువుల చిత్రపటాలు కనిపిస్తా ఉన్నాయి. భూగర్భ జలపాతానికి రానే వచ్చాము. ఒక్కసారి చూడండి, వీడియో స్లో చేశాను. దగ్గర నుంచి భూగర్భ వాటర్ ఫాల్స్ ఈ శబ్దం వింటూ ఆ వాటర్ని గమనిస్తే ఆ ఫీల్ అనేది నిజంగా చెప్తున్నా, మనము ఈ భూమి మీదకి వచ్చినందుకు ఖచ్చితంగా ఇట్లాంటి ప్రకృతి అందాలను ఆస్వాదించకపోతే నిజంగా మనం జీవించి వేస్ట్. ఒకటి చెప్పాలంటే ఖచ్చితంగా ప్రకృతి మనకు అందించిన అందాలను కన్నులారా వీక్షించాలి తప్పకుండా అని చెప్పిన అభిప్రాయము. సో చూడండి ఎంత మంచి లొకేషన్ కనిపిస్తూ ఉన్నదో. చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఇంకా మేము ఎర్లీగా వచ్చాము, ఇంకా లేట్గా వచ్చే వాళ్ళు చాలా మంది జనం ఉన్నారు. మంచి వాటరు, అది సంబరం వేరే ఉన్నది. ఇక మాటలు చెప్పలేను. ఇక నార్మల్గా ఇక్కడికి నా వాయిస్ అనేది ఆపేస్తున్నా. ఓన్లీ మీరు వాటర్ వ్యూ ఇక్కడికి సంబంధించిన లొకేషన్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఎంత మంచిగా కనిపిస్తూ ఉన్నది. ఫోటోలు చాలా దిగాము, ఫోటోలకైతే కొదవలేదు. వీడియో మాత్రము ఎందుకు నేను ఇప్పుడు మన ఛానల్ అప్లోడ్ చేయాలి కాబట్టి వీడియో నేను ఒక్కనే తీయడం జరిగింది. ఈ వీడియో అంతా కవర్ చేయడం జరిగింది. మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఆ మూడ్ అనేది చెప్పలేము. కొన్ని మంచి స్టంట్స్ కూడా చేయడం జరిగింది. చూడండి ఒకసారి, మస్తు అంటే మస్తు అనిపిస్తూ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. ఇక మాటలు అనేది ఆపేస్తా ఉన్నా. ఇక్కడ దీనిపైనకి ఎక్కి చూస్తే ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తుంది ఏంది అని ప్రతి ఒక్కటి కొంచెం డీటెయిల్గా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కడం కూడా జరిగింది. దీనిపైనకి ఎక్కి వీడియో తీయడం జరిగింది. సార్ చూడండి, దీనిపైనకి ఎక్కుతా ఉన్నాము. నేను ఆల్రెడీ దగ్గరికి వెళ్ళాను. స్టెప్స్ ఎక్కుతా ఉన్నా. స్టెప్స్ ఎక్కి దగ్గర నుంచి దీనిపైనకి ఎక్కి దగ్గర నుంచి వీడియో తీయడం జరిగింది. ఇది ఎంత మంచిగా కనిపిస్తూ ఉన్నది. చెక్కలతో చేసిన విధంగా కనిపిస్తూ ఉన్నట్టు. కానీ ఇది కర్రతో చేసింది కాదు, సిమెంటే. బట్ కట్టెలాగా పెయింటింగ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూస్తే మస్తు ఇంకా మంచిగా కనిపించింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సపోర్ట్ కోసం అయినా ఏమన్నా మిస్టేక్ అయినా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. అందరికీ బాయ్.